ఐక్యత కలిగి బ్రతకండి. ఇంటికి పోగానే సమాధానపడండి, ఒకరొకరు క్షమించుకోండి. అక్కడే ఐక్యత. సాతాను పారిపోతాడు. కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. ప్రార్థన చేసుకున్నాం దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకున్నాం, తీర్మానంతో ప్రార్థన చేసుకున్నాం. నాకు ఐక్యత కావాలి, నేను నా కుటుంబం అంతా ఐక్యత కలిగి బ్రతుకుతూ దేవుని పనిలో సంఘములో ఐక్యత కలిగి జీవిస్తానని తీర్మానం చేసిన వాళ్ళంటే మీ కుడి హస్తాలు ఎత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. మహాగణుడమైన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులయ్యా. ఈరోజు మాతో అందరితో మాట్లాడారు నాయన. ఐక్యత కలిగి ఉంటే ఏం ఆశీర్వాదాలు మేము పొందుకుంటామో మాతో చక్కగా మాట్లాడుకుంటూ వచ్చారయ్యా. అభిషేక్ యావాబు నాయన వేల సైన్యము, శత్రు సైన్యం వచ్చినప్పటికీ నీకు మించితే బలము నన్ను పిలువు, నాకు మించితే బలము నిన్ను పిలుస్తాను. ఇద్దరము కలిసి మన పట్టణాలను, మన ప్రాంతాలను, మన ప్రజలను పోరాడదాం. దేవుడే మన పక్షమే నిలబడతాడని చెప్పి పోరాడినప్పుడు గొప్ప విజయము పొందుకున్నారయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆ రీతిగా మేము సంఘమైన మేము తండ్రి సన్నిధి మినిస్ట్రీ తరపున ఈ మాచర్ల పట్టణంలో స్థాపించబడే సంఘము నా ప్రభువా, ఈ నియోజకవర్గంలో లక్షల ఆత్మల రక్షణ లేక తండ్రి త్రాగుడులో, జూదాల్లో, పాపపు బంధకాల్లో, అనేక శరలవాట్లకు నైనా బానిసలైపోయి ఉరినేసుకొని చేస్తున్నారు, తాగి చేస్తున్నారు అయ్యా. భయంకరమైన మరణాలు మరణిస్తున్నారయ్యా. ఎవరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి. మా నియోజకవర్గంలో గొప్ప ఉద్యమం రగిలించాలని, వేల ఆత్మల రక్షణలోకి రావాలని, అనిజంగా మనమంతా కూడా నాయన యేసే నిజమైన దేవుడిని నోటితో ఒప్పుకోవాలి. వారి మోకాలు నీ నామములో వంగాలి. వారి యొక్క నోరు తెరిచి యేసే నిజమైన దేవుడిని నాయన పలకాలి ప్రభువా. అందుకు మమ్మల్ని సిద్ధపరిచి మా ఐక్యత చెడగొట్టుకోకూడదైనా ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను, మేము పడే ప్రయాసంలోను ఐక్యత కలిగి అయ్యా ఇక్కడ గొప్ప కార్యాలు చేయడానికి పూనుకోనుండగా ఈ ఐక్యతను స్థిరపరచుదురుగాక, ఈ ఐక్యతను బలపరచుదురుగాక, ఈ ఐక్యత సంఘములో, కుటుంబాల్లో, సమాజంలో స్థాపించుదురుగాక. అందుకు నా బిడ్డలను తండ్రి మీరు బలపరచుదురుగాక. మీ కృపతో నింపి బలపరచమని నిన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు స్థిరపరచి బలపరిచి వాడుకోమని. ఎవరైనా రోగులు కాబట్టి యేసు నామములో స్వస్థత కలుగును గాక. షుగర్, బీపీలు, థైరాయిడ్లు, అయ్యా క్యాన్సర్లు, అయ్యా రోగ రుగ్మతలను యేసు నామములో స్వస్థత కలుగును గాక. అప్పుల నుంచి విడిపించుదురు గాక. ఉద్యోగాలు, వ్యాపారాలు, పంట పనులు, చేతి పనులు, చదువులు సమస్తం ఆశ్చర్యకరంగా మార్చు